నెల్లూరు రూరల్ 24వ డివిజన్ కనపర్తిపాడులోని రక్షణ సైన్యం ప్రార్థనా మందిరంలో జిల్లాలో ఉన్న 25 సంఘముల నుండి సేవకులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి నెలలో ఒకరోజు రక్షణ సైన్యం ప్రాముఖ్యంగా సువార్త సేవ, విద్యా సేవ, సామాజిక సేవ, వైద్య సేవ గ్రామాలలో ప్రజలకు అందిస్తున్నామని మేజర్ రత్నం తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక రక్షణ సైన్యం సభ్యులు జనార్దన్, భరత్, వెంకటరమణ, పెంచిలయ్య తదితరులు ఆధ్వర్యంలో జరిగింది. గొప్ప ప్రణాళికతో ఆ రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజుగా ఉన్నాడు. ఎవరండి? యోషియా. యోషియా జీవితంలో ఎప్పుడైతే తన యొక్క రాజ్యాధికారాన్ని, సింహాసనాన్ని అధిరోహించాడో దేవుని మందిరం పట్ల శ్రద్ధ వహిస్తాడు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజు దేవుని మందిరాన్ని శుభ్రం చేయాలి, దేవుని మందిరంలో నేను ఒక ప్రణాళికతో కూడిన పరిపాలన చేయాలి, ప్రజల పట్ల మంచిని చేయాలి, ప్రజల పట్ల నేను ఒక మంచి రాజుగా నేను ఉండాలి అని ఆలోచన చేసి ఇద్దరు ఏర్పాటు చేసుకున్నాడు ఈ యోషియా రాజు. ఎవరు అంటే ప్రధాన యాజకుడైన హిల్కీయాను, శాస్త్రి అయిన షాఫాను అనేటువంటి ఇద్దరిని ఈ రాజు ఏర్పాటు చేసుకున్నాడు. చూద్దాం. కనపర్తిపాడు సేనస్థానము దర్శించి ఈరోజు ఇక్కడ రక్షణ సైన్య ఉద్యోగస్తుల ఆత్మీయ కూటాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ స్పిరిచువల్ మీటింగ్ తదుపరి ఈ కనపర్తిపాడు సంఘములో, గ్రామంలో ఆయా వీధులను దర్శించి వీధులలో సువార్త వాక్యాలు వెదజల్లుతూ రక్షణ సైన్యము తరపుగా యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ పంచాలన్న ఉద్దేశంతో 40 మంది రక్షణ సైన్య ఉద్యోగస్తులు ఈ గ్రామాన్ని ఉదయం 10 గంటలకు దర్శించి ఉన్నాం. మరలా మధ్యాహ్న కాల సమయము అయిపోయిన తదుపరి సాయంకాల వేళ వీధులలో తిరుగుతూ సువార్తను ప్రకటించడానికి మేము ఈ రోజు ఈ సంఘానికి రావడం జరిగింది. ఈ సంఘానికి మేము వచ్చినప్పుడు సంఘాన్ని నడిపించున్న సేవకులు, రక్షణ సైన్య ఉద్యోగస్తులు, డివైస్ గారు, సత్యమని, ప్రత్యేకంగా ఈ కనపర్తిపాడు సంఘంలో ఉన్న స్థానిక పెద్దలు, సంఘ పెద్దలు, సహోదరులు జనార్దన్ గారికి, మిగతా పెంచలయ్య గారికి, వెంకటరమణ గారికి, భరత్ గారికి, స్త్రీ సంఘ పెద్దలకు కూడా మల్లేశ్వరి వారికి మా కృతజ్ఞతలు మండల నాయకులుగా తెలియపరుస్తూ ఉన్నాం. ఈ చక్కటి కార్యక్రమానికి ఆహ్వానాన్ని మాకు అనుగ్రహించినందుకు ఈ దినమెల్లా వారి కొరకు, వారి సంఘము కొరకు రక్షణ సైన్య ద్వారా ఈ దేవుని స్వార్థ విస్తరింపచేయాలన్న ఆలోచనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. సైన్యము రక్షణ సువార్తను 134 దేశాలలో 159 భాషలలో 4 రకాలుగా స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నది. 4-fold మినిస్ట్రీ: స్వార్థ సేవ, సాంఘిక సేవ, విద్యా సేవ, వైద్య సేవ. ఈ 4-fold మినిస్ట్రీని ప్రపంచంలో సైన్యము జరిగిస్తూ ఉన్నది. ఈ సైన్యము ద్వారా యేసుక్రీస్తు ప్రేమను, యేసుక్రీస్తు కంపాషన్ మేము ప్రజలకు వెదజల్లుతూ ఉన్నాం. ఈ స్వార్థ పరిచర్య ద్వారా అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి వారి హృదయాల్లో యేసును ప్రభువుగా, రాజుగా ప్రతిష్ఠించుకుని అనేక మంది దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. ఇది రక్షణ సైన్యం యొక్క ప్రథమ కర్తవ్యమై ఉన్నది. సైన్యము అంతర్జాతీయంగా సార్వత్రిక క్రైస్తవ సంఘములు ఒక భాగమై ఉన్నది. సైన్యం యొక్క ముఖ్య సందేశము బైబిల్ మీద ఆధారపడి ఉన్నది. సైన్యం యొక్క ముఖ్య సేవ పరిచర్య ఏమనగా యేసుక్రీస్తు ప్రేమను పంచటం, మానవులు అవసరతలో ఉన్న మానవులను దర్శించటం, వారికి సేవను అందించటం, అనేక మంది ప్రజలను స్వార్థ ద్వారా యేసు పాదముల చెంతకు నడిపించటమై ఆశీర్వదించనుగాక. ఆమేన్.